హలో క్యూటీస్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈస్ భవి. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్కి విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. సండే రోజు we did a mini stock up guys, and then ఈశాన్ కొద్దిసేపు ఆడుకున్నాడు. దెన్ we were back home. ఇక్కడ మేము ఎవరూ చూడట్లేదని విహాన్ ఈశాన్ వాటర్ బాటిల్లో వాటర్ తాగుతున్నాడు. ఇండియా నుంచి మా ఫ్రెండ్స్ కొన్ని పూతరేకులు తీసుకొని వచ్చారు. ఐ రియలీ లవ్ దెమ్. ఇక్కడ నేను వాటిని టేస్ట్ చేస్తున్నాను. ఇంకా ఈవినింగ్ కిడ్స్ డిన్నర్ కోసం వెజ్జీ పాస్తా చేశాను. ఈ రెసిపీ ఆల్రెడీ షార్ట్స్లో పోస్ట్ చేశాను. ఇఫ్ యూ వాంట్ ద రెసిపీ జస్ట్ గో చెక్ అవుట్. మండే మార్నింగ్ ఈశాన్ చెకప్ కోసం వెళ్ళాము. డే మొత్తం హాస్పిటల్లోనే అయిపోయింది. 2 ఎక్స్రేస్ చేయాల్సి వచ్చింది. ఒకటి బిఫోర్ నర్స్ విజిట్, తర్వాత క్యాష్ చేంజ్ తర్వాత ఇంకొక ఎక్స్రే తీశారనమాట, లైక్ బోన్ రైట్ పొజిషన్లో ఉందా లేదా అని. సో ఇక్కడ క్యాష్ చేంజ్ చేశారు. దెన్ వీ గాట్ బ్యాక్ హోమ్. ట్యూస్డే మార్నింగ్ ఆఫీస్కి రెడీ అయిపోయాను. అండ్ దెన్ ఐ గేవ్ బ్రేక్ఫాస్ట్ టు బోత్ ద కిడ్స్. ఇంకా ఈశాన్ ఏమో కిండర్కి వెళ్తాడు, సో లంచ్ బాక్స్ ప్రిపేర్ చేశాను. దెన్ ఐ జస్ట్ వెంట్ టు ది ఆఫీస్. మీన్ వైల్ ఇంట్లో విహాన్ ఆడుకుంటున్నాడు. సో హోల్ డే ఇట్ వాస్ జస్ట్ దాట్. ఇంకా నెక్స్ట్ డే అత్తకి ఫిజియో అపాయింట్మెంట్ ఉన్నింది. సో ఇక్కడ కొన్ని ఎక్సర్సైజెస్ చేపిస్తున్నారు అనమాట. ఇదేమో ఉగాది రోజు ఈశాన్ కిండర్కి వెళ్ళాడు. సో లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసా. అత్త ఇంకా పూజ కోసం రెడీ చేస్తున్నారు. సో ముందు రోజే అత్త ఓలిగల కోసం పూర్ణం వేసి పెట్టారు. అండ్ కొంచెం పొటాటో కర్రీ చేశారనమాట. అత్త ఓలిగలు చాలా బాగా చేస్తారు. సో ఎవ్రీ ఫెస్టివల్కి ఫర్ షూర్ ఓలిగలు మాత్రం ఉంటాయి ఇంట్లో. ఫస్ట్ ఓలిగా నా గురించే మాడిపోయింది. సో ఇంకా సెకండ్ వన్ నుంచి బాగా వచ్చాయన్నమాట. తర్వాత అత్త ఉగాది పచ్చడి చేశారు. ఇంకా పచ్చడి చేశాక పూజ ఫినిష్ చేసి ఇంకా అందరం లంచ్ చేసామన్నమాట. నేను ఆ రోజు కొంచెం వెజిటేబుల్ రైస్ చేశాను. ఆ రోజు నేను వర్కింగ్, సో ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయలేదు, మొత్తం అత్తే చేశారు. ఇదే మా చిన్న సెలబ్రేషన్ ఉగాదికి ఈసారి. మేము లంచ్ సరిగ్గా తినలేదని అత్త మళ్ళీ ఈవినింగ్కి కొన్ని మిరపకాయ బజ్జీలు చేశారు. అండ్ కిడ్స్కి ఏమో కొన్ని పొటాటో ఫ్రిటర్స్ చేశారనమాట. ఇదేమో నెక్స్ట్ మార్నింగ్ అత్త మాట్లాడుతుంటే విహాన్ నవ్వుతున్నాడు. ఇంకా నెక్స్ట్ డే పండగ అయిపోయినాక అనమాట ఇది. మటన్ కర్రీ ఇంకా చికెన్ ఫ్రై చేసుకున్నాము. సో ఎవ్రీ టైం అత్తే ప్రిపేర్ చేస్తారు మటన్ కర్రీ. ఈసారి నేను ట్రై చేద్దామని చేశాను. రెసిపీ అయితే అత్తదే, నేను జస్ట్ చేస్తున్నాను అనమాట. అత్త ఇక్కడ అన్ని మసాలాస్ అన్ని ప్రిపేర్ చేశారు. లైక్ అత్త స్పెషల్ ధనియాల పొడి ప్రిపేర్ చేస్తారనమాట. సో అది చేశాక ఇంకా నేను చికెన్ చేయడం స్టార్ట్ చేశాను. మీరందరూ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? నేనైతే నా చైల్డ్హుడ్ టైమ్స్లో ఉగాదిని బాగా ఎంజాయ్ చేసేదాన్ని. సో వీ యూస్ టు మేక్ ఉగాది పచ్చడి. అండ్ మేము ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ఉగాది పచ్చడి డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం అనమాట. అండ్ దెన్ ఐ డోంట్ నో మీరు ఉగాదికి నాన్ వెజ్ చేస్తారో లేదో, బట్ వెన్ వీ వర్ కిడ్స్ మా ఇంట్లో కంపల్సరీ ఉగాదికి వీ యూస్ టు హ్యావ్ ఇడ్లీ అండ్ చికెన్ ఇన్ ద మార్నింగ్. అండ్ దెన్ మధ్యాహ్నం ఇంకొక మటన్ లేదా ఏదో ఒక నాన్ వెజ్ ఐటమ్ తినేటోళ్ళం అనమాట. బట్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. అత్త వాళ్ళ సైడ్ ఉగాదికి నాన్ వెజ్ చేయరు, నెక్స్ట్ డే ప్రిపేర్ చేస్తారు. దట్స్ వై వీఆర్ హ్యావింగ్ ఎ ఫీస్ట్ ద నెక్స్ట్ డే. ఇక్కడ కర్రీ ప్రిపరేషన్ ఇంకా నడుస్తుంది. లాస్ట్ ఇంకా అత్త ప్రిపేర్ చేసిన మసాలా వేస్తున్నాను అనమాట కర్రీలోకి. మీకు ఒకవేళ ఈ రెసిపీ కావాలి అంటే కమెంట్ చేయండి, ఐ కెన్ షేర్ ద రెసిపీ. అండ్ ఈవెన్ అత్త ప్రిపేర్ చేసే మసాలా రెసిపీ కూడా ఐ కెన్ పోస్ట్ ఇట్ డౌన్ ఇఫ్ యూ వుడ్ లైక్ టు ట్రై. మటన్తో పూరి చాలా బాగుంటుంది కదా, సో అందుకే కొన్ని పూరీస్ కూడా ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకా బాగా తిన్నాం కదా, అందరం కలిసి వాకింగ్కి వెళ్ళామన్నమాట. తిన్న తర్వాత ఒక వాక్ వేసామంటే ఫుల్ సెట్, మంచిగా నిద్ర వస్తుంది. వాక్ నుంచి రిటర్న్ వస్తుంటే మన నైబర్స్ బయటే ఉన్నారు.
వాళ్ళ కిడ్స్ వచ్చి చెప్పారనమాట, బిస్కాఫ్కి కిటెన్స్ పుట్టాయి, ఈశాన్ చూస్తాడా అని. వాడికి బిస్కాఫ్ అంటే చాలా ఇష్టం. సో హీ ప్లేడ్ ఫర్ సమ్ టైమ్. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ సాటర్డే అనమాట, ఇద్దరు ఫుల్ ఆడుకున్నారు, 6కే లేసారు. సో టిల్ ఎండ్ ఆఫ్ ద డే మాకు చుక్కలే, ఇంకా ఎప్పుడు పడుకుంటారా అని వెయిట్ చేసాం. దట్స్ ఆల్ ఫర్ ద వీక్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.